నేనేదో కావాలనో నీ జీవితం నాశనం చేయాలనో నీ మెడలో తాలి కట్టలేదు. వాడి చేతిలో పడే నీ జీవితం ఏడ నాశనం అయిపోద్దు అనే ఆ పొద్దు వేరే దారి లేక నీ మెడలో తాలి కట్టినాను. తగ్గిపోద్దులే, సరేనా? సారీ చిరు, నిజంగానే నిన్ను చాలా అపార్థం చేసుకున్నాను. నీకెన్నో తూర్లు చెప్పినాను, నా మాట ఇను అని బతిమిలాడినాను. ఇన్నావా? ఇందాక కూడా వదినమ్మ ఆడి మాటలే నమ్మి ఉండదు. ఇందులో నీ తప్పేం లేదని నాకు అర్థమైంది, మా అక్కకి అర్థమైంది. ఇక దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఏదో ఈ పొద్దు నిజం తెలిసినది కాబట్టి మీరిట్టా మాట్లాడుతూ ఉండరు, లేదంటే ఎప్పట్లాగే నన్ను అనుమానిస్తూ ఉండేవారు కదా. సరే, సారీ చెప్తున్నాను కదా, అక్కయ్య కూడా సారీ చెప్పింది కదా. ఇంకెందుకు, జరిగిందేదో జరిగిపోయింది, ఇక ఆ విషయం మర్చిపో. అంటే నా మీద నీకున్న కోపం పోయినట్టే కదా? నాకిష్టం లేకుండా నా మెడలో తాళి కట్టావన్న కోపం పోయింది. కానీ మా అన్నయ్య చావుకి కారణమయ్యావు చూడు, ఆ కోపం మాత్రం ఈ ప్రాణం పోయే వరకు పోదు. ఇక్కడ నువ్వు కాపాడింది నా జీవితాన్ని, అక్కడ 2 ప్రాణాలు పోవడానికి కారణమయ్యావు. 2 కుటుంబాలు రోడ్డున పడడానికి కారణమయ్యావు. ఆ బాధని మర్చిపోవాలన్నా, ఆ కోపం చచ్చిపోవాలన్నా నా ఊపిరి ఆగిపోవాలి. బాబా, నేనేం చేసినా కానీ అర్థం చేసుకోవట్లేదు. ఎందుకు మా అక్క ఇలా ప్రవర్తిస్తుంది? ఇప్పటికైనా భావన అర్థం చేసుకొని తనతో కలిసి ఆనందంగా ఉంటుందనుకుంటే, ఇంకా అన్నయ్య యాక్సిడెంట్కి బావే కారణం అనుకొని తన పైన కోపం పెంచుకుంటూ పోతుంది. అక్క బావ కలవడానికి బావ తప్పేమీ లేదని చెప్తామనుకుంటే దుర్గక్క జీవితం నాశనం అయిపోతుంది. వాళ్ళిద్దరు విడిపోతారు. ఏదో విధంగా చిన్నక్కని చిరంజీవి బావని కలపాలి. వాళ్ళిద్దరి మధ్య ఈ దూరం లేకుండా చేయాలి.